డొమెస్టిక్ సిలిండర్ను కమర్షియల్గా ఉపయోగించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద గౌడ్ తెలిపారు. ఇప్పటికే 134 సిలిండర్లను సీజ్ చేసి 23 మందిపై కేసు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. నిత్యానంద గౌడ్తో మా ప్రతినిధి ముఖాముఖి. పశ్చిమాసియాలో ఏర్పడినటువంటి ఒక యుద్ధం కారణంగా అయితే మెదక్ జిల్లాలో అయితే పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ అనేటువంటిది కొంత కొరత అనేటువంటిది ఏర్పడ్డదనేటువంటి ఉద్దేశం కొద్దీ బారులు తీరుతా ఉన్నారు అయితే ప్రజలు. అయితే దానికి సంబంధించి మనకు జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ గారు మనతో ఉన్నారు. అయితే ఈ గ్యాస్ కానివ్వండి, అయితే పెట్రోల్ అండ్ డీజిల్ ఏ విధంగా ఉంది, దాని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని అతని మాటలను తెలుసుకునే ప్రయత్నించాం. మన మెదక్ జిల్లాలో ఎన్ని గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి, ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, అందులో డొమెస్టిక్ ఎన్ని ఉన్నాయి, కమర్షియల్ ఉన్నాయి, అసలు గ్యాస్ కొరత అనేటువంటిది ఉందా? మెయిన్గా మీరు అడిగింది ఏంటంటే గ్యాస్ ఏజెన్సీస్ మనకు జిల్లాలో 16 ఉన్నాయి. దాంట్లో 3,84,000 కనెక్షన్స్ ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ పబ్లిక్ మెయిన్గా ఈ యుద్ధం కారణంగా ప్యానిక్ అయిన సిచ్యువేషన్ వాస్తవం. అంటే గ్యాస్ ఫ్యూచర్లో వస్తుందో రాదో అనేది ఒక భయం పుట్టింది జనాల్లో. సో దాని గురించి వాళ్ళందరూ అవసరం ఉన్నా లేకపోయినా గ్యాస్ బుక్ చేయడం వల్ల ఈ ప్యానిక్ సిచ్యువేషన్ ఏర్పడింది. కానీ మేము డైలీ మన ఆయిల్ కంపెనీ వాళ్ళతో కూడా మేము మాట్లాడడం, డిస్కస్ చేయడం జరుగుతుంది. మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయిల్ కంపెనీ నుంచి మనకు సబ్సిడెంట్గా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ వస్తున్నాయి. మ్యాక్సిమం అందరికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరుగుతుంది. అక్రమ నివారణ అరికట్టడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఓకేనండి. దానికి ఏంటంటే ఈ మన డొమెస్టిక్ సిలిండర్స్ని కమర్షియల్ పర్పస్ వాడుతున్నారు. ఈ హోటల్ వాళ్ళతో అయితేనేమి, రెస్టారెంట్స్, ఈ టీవీ పాయింట్స్ వాళ్ళు, తర్వాత ఈ మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు ఏంటంటే మన డొమెస్టిక్ని కమర్షియల్గా యూజ్ చేస్తున్నారు. ఇది చట్టరీత్యా నేరం అనమాట. ముందే స్కేర్సిటీలో వాళ్ళు వాడడం వల్ల కూడా ఈ స్కేర్సిటీ వస్తుందని చెప్పేసి మేము దాడులు చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా మేము నర్సాపూర్, మెదక్, రామాయంపేట, చేగుంట అండ్ శంకరంపేట అన్ని చోట్ల దాడులు చేసి ఇప్పటి వరకు 134 సిలిండర్లు సీజ్ చేయడం జరిగింది. హోటల్స్ దగ్గర నుంచి దాదాపు 23 మంది మీద కూడా మేము క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. మళ్ళీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈ హోటల్ వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటి నుంచి మీరు డొమెస్టిక్ దాన్ని కమర్షియల్కి వాడకండి. వాడితే మాత్రం మీ మీద చట్టపరమైన చర్యలు, శిక్ష రిపోర్ట్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు క్రిమినల్ కేసు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇది వాడడం కరెక్ట్ కాదు, ఆపేయండి ఎవరన్నా ఉంటారంటే. అయితే జిల్లాలో పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి చాలా వరకు. అయితే వాటి హోటల్స్ వదిలేసి చిన్నటువంటి చిరు వ్యాపారాల పైన దాడి చేస్తున్నటువంటి విషయం ఒక ఆరోపణ వస్తుంది. మీరు ఇప్పటివరకు ఏమైనా ఈ పెద్ద పెద్ద హోటళ్ల పైన ఏమైనా దాడులు చేశారా? ఇప్పుడు మన మెదక్ టౌన్లో అంటే ఒక్కొక్క పెద్ద హోటల్స్లో కూడా మేము అన్ని చేయడం జరిగింది. ఒక్కొక్క హోటల్ నుంచి కూడా దాదాపు 4-5 డొమెస్టిక్ సిలిండర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాంటి పార్షియాలిటీ మాకు ఎలాంటిది ఏం లేదండి. మాకు హైదరాబాద్ నుంచి కూడా మా కమిషనర్ గారు కూడా టాస్క్ ఫోర్స్ టీంలో పంపిస్తున్నారు. ఏసీపీ గారు కూడా వచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళ సమీక్షలోనే చేయడం జరిగింది. అది అపోహ మాత్రమే, పెద్ద హోటల్స్ వదిలేస్తున్నాం అనేది. ఇది వరకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఇమీడియట్గా మేము వెళ్ళి అందరి మీద దాడులు చేస్తాం. ఎలాంటి డొమెస్టిక్ కమర్షియల్ యూజ్ చేయడానికి వీల్లేదండి. ఓకే. అంతేకాకుండా చూసుకుంటే ఇప్పుడు హెచ్పీ గ్యాస్ అనేటువంటి ఏజెన్సీ మెదక్లో లేకపోవడం ద్వారా చాలా వరకు ప్రజలు అనేటువంటి ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడెక్కడో బారులు తీరుతున్నారు. ఇప్పుడు కుచన్పల్లిలో చాలా పెద్ద ఎత్తంలో బారులు తీరారు. అయితే ఈ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ లేకపోవడం ద్వారా మీరేమైనా చర్యలు తీసుకోబోతున్నారు మెదక్? ఇక్కడ హెచ్పీ గ్యాస్ ఉండేది ఇదివరకు. అదేదో వాళ్ళ లీగల్ కాంప్లికేషన్ వల్ల ఆయిల్ కంపెనీ వాళ్ళ మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చి అది వేరే మన పక్కన కౌంటపల్లికి అటాచ్ చేయడం జరిగింది. సో మేమేంటంటే కౌంటపల్లి నుంచి కూడా మానిటర్ చేస్తున్నాము. మన మెదక్ టౌన్లో కూడా మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ సిలిండర్ సప్లై చేయడానికి చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా చూసుకుంటే ఇప్పుడు ముఖ్యంగా మెదక్లో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేదని చెప్పి చాలా వరకు పెద్ద ఎత్తున అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరుతా ఉన్నారు. అసలు మెదక్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందా? మెదక్ జిల్లాలో ఇప్పటివరకు మనకు 87 పెట్రోల్ బంకులు ఉన్నాయండి. ఐఓసి, బీపీసీ, హెచ్పీసీఎల్ అని. సో మనకు ఏంటంటే మనకు అన్ని చోట్ల స్టాక్ ఉంది. కాకపోతే పబ్లిక్ ఏంటంటే ప్యానిక్ అనమాట. ప్యానిక్ బై ఒక ముందు ఉంటుందో లేదో అని చెప్పేసి ఇప్పుడు 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే ఫుల్ ట్యాంక్ చేయించుకోవడము, తర్వాత ఎక్స్ట్రా లూజ్ క్యాన్లలో కూడా తీసుకుపోవడము. సో దాని ఎక్స్ట్రా బయింగ్ వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో దీని గురించి మేము డైలీ సేల్స్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడుతున్నాము. మేము జాయింట్ కలెక్టర్ గారు అందరం. సో వాళ్ళు ఏంటంటే మనకు కావాల్సినంత సరఫరా కూడా చేస్తున్నారు పెట్రోల్. మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ప్యానిక్ బయింగ్ వల్ల జనాలు పోయి క్యూలో నిల్చోవడం అంత అవసరం లేదు. మామూలుగా కొట్టించుకున్నా మనకు రెగ్యులర్గా ఉంది, ప్రాబ్లం లేదు. మీరు సపోజ్ వెళ్ళి చూస్తే అన్ని లైన్లో ఉంటున్నాయి, అన్నీ సరే. సో మామూలుగా అంత ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. పబ్లిక్ మనకు ఇబ్బంది లేదు. సఫిషియెంట్ మనకు పెట్రోల్, డీజిల్ కూడా వస్తుంది.
ఇబ్బంది లేదు. అయితే ఇదేండి అయితే మెదక్ జిల్లాలో అయితే పెట్రోల్ కానివ్వండి డీజిల్ కానీ ఎలాంటి కొరత లేదని చెప్పి ప్రజలు ఎవరు కూడా వినియోగదారులు ఎవరు కూడా ఆందోళన చెందని చెప్పి మనకు జిల్లా పౌర సరఫరా అధికారి నిత్యానంద్ గౌడ్ అని తెలపడం జరుగుతుంది. శేఖర్, మెదక్ నుండి.